31వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, మనము ప్రభు చేత ఏర్పరచబడిన వారము. ముందు మనము ప్రభువుని ప్రేమించలేదు, కానీ ప్రభువే మనల్ని ప్రేమించి ఎన్నుకున్నాడు. ఏమాత్రము అర్హత లేని వారమై ఉన్నప్పటికీ ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించి ఎన్నుకొని మనపై కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రభు చేత ఎన్నుకోబడిన వారముగా మనము ప్రభు సన్నిధికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రభు సన్నిధిలోనే నిజమైన సంతోషము, ఆశీర్వాదము, శాంతి, సమాధానాలు ఉన్నాయని గ్రహించాలి. ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపే మనము ఎంతో ధన్యులము. ప్రభు సన్నిధికి వెళ్ళడం, సమయాన్ని గడపడం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనకెన్ని బాధలు, శ్రమలు ఉన్నా ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు మన హృదయాలలో ఉన్న బాధ, భయము తీసివేయబడతాయి. మన హృదయాలను శాంతి, సమాధానాలతో నింపుతాడు. ఆశ్చర్యరీతిగా ప్రభువే మార్గములను తెరిచి మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకానికి, లోకపు కార్యాలకు మా సమయాన్ని కేటాయించే వారముగా కాకుండా మీ సన్నిధిలోనే మా సమయాన్ని గడపడానికి మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. ఏవి తాత్కాలికమైనవో, ఏవి శాశ్వతమైనవో గ్రహించగలిగే జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మాకెన్ని శ్రమలు, బాధలు ఉన్నా వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మీ సన్నిధికి దూరం అయ్యే వారముగా ఎప్పుడు ఉండకూడదు తండ్రి. మీ సన్నిధిలోనే నిజమైన సంతోషము, శాంతి, సమాధానము, ఆశీర్వాదము దాగి ఉన్నాయి అని గ్రహించి ప్రతిదినము, ప్రతి క్షణము మీతో సహవాసం చేస్తూ మీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.